పంపించావు. సో దాంతో ఏమైందంటే పేదరికంలో ఉన్న పిల్లలు కూడా సరే మన ఇంట్లో ఒక పిల్లవాడు చచ్చిపోతే పర్వాలేదు మిగతా అందరూ బతుకుతారన్న దిశగా చాలా మంది సూసైడ్ బాంబర్లు తయారయ్యారు. ఇజ్రాయెల్లో స్కూళ్ళ పిల్లల బస్సుల్లో వీళ్ళు పేల్చేయడం, ఇంకేదో మాల్స్ లో పేల్చేయడం, ఇంకెక్కడో హోటల్లో పేల్చేయడం, ఇలా సూసైడ్ బాంబింగ్ చాలా పెరిగింది ఇజ్రాయెల్. ఈ సూసైడ్ బాంబులు ఆపాలంటే సద్దాం హుసేన్ తీయాలి అని వాడు నిర్ణయించుకుంది. సద్దాం హుసేన్ తీసే సత్తా దమ్ము ఇజ్రాయెల్ కి లేదు. అందుకని అమెరికాను దాంట్లో లాగారు. అమెరికాను ఎలా లాగారు? జార్జ్ బుష్ జూనియర్ ఎవరైతే ఉన్నారో అతని మానసికంగా అతను ఒక ఎమోషనల్ గా అతన్ని ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఏంటి, మీ తండ్రి జార్జ్ డబ్ల్యూ బుష్ సీనియర్ అప్పుడు కువైట్ యుద్ధంలో అతను సద్దాం హుసేన్ ఓడించినందుకు సద్దాం హుసేన్ అతన్ని చంపుతాను అని కంకణం కట్టాడు, ప్రతిజ్ఞ చేశాడు. మరి నీ తండ్రిని చంపుతానన్న వ్యక్తిని నువ్వు చంపవా అని అతనిలో ఒక విధమైనటువంటి ఎమోషనల్ అంశం తీసుకొచ్చేసరికి అలా అన్నాడు, అనేవాడిని చంపి తీరుతాను అని నిర్ణయించుకున్నాడు. సో సద్దాం హుసేన్ చంపడం నిర్ణయం అయిపోయింది. ఏ కారణం చెప్పాలంటే అప్పుడు వెతుక్కున్నారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏదో కొత్త బూచిని తీసుకొచ్చారు, పెట్టారు, కొట్టారు. తర్వాత ఏమైంది మనం చూసాం. ఈ రోజు దాకా ఇరాక్ ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు. కానీ ఇజ్రాయెల్ పని అయిపోయింది. సద్దాం హుసేన్ వెళ్ళిపోయాడు కాబట్టి సూసైడ్ బాంబింగ్ అటాక్స్ ఆగిపోయింది. అలాగే ఇప్పుడు కూడా హమాసు హౌతీలని ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తూనే ఉంటారు. వీళ్లకు సపోర్ట్ ఇస్తున్నటువంటి, వీళ్ళకి ఫండింగ్, ట్రైనింగ్, అస్త్రాలు ఇస్తున్నటువంటి ఇరాన్ ని నేను కొట్టనంత వరకు నాకు ఈ సమస్య కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఖమనేని ఆ ప్రభుత్వాన్ని, ఆ ఎస్టాబ్లిష్మెంట్ నేను తీయాలి అని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్ కి క్లారిటీ ఉంది, కానీ ఇజ్రాయెల్ వీళ్ళతో యుద్ధం చేసి ఓడించే శక్తి ఇజ్రాయెల్ కి లేదు. అందుకని అమెరికాను వాడుతుంది. అమెరికాని దీంట్లోకి లాగి తీసుకొచ్చింది. ఈ రోజు పొద్దునంటే నిన్న అమెరికా టైంకి ఒక రిపోర్టర్ అడిగాడు డొనాల్డ్ ట్రంప్ ని, ఈ యుద్ధం ఎప్పుడు అవుతుంది అంటే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సమాధానం ఏంటి? నేను బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు కలిసి నిర్ణయిస్తాము, మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇజ్రాయెల్ ఉంది, లేకపోతే ఇజ్రాయెల్ ఉండదు అంటే ఏంటి? ఎప్పుడు ఎండ్ అవుతుందో డొనాల్డ్ ట్రంప్ కూడా తెలియదు. ఇది నిర్ణయించేది బెంజమిన్ నెతన్యాహు. ఇది అర్థం చేసుకోవాలి. బెంజమిన్ నెతన్యాహు ఎంత స్మార్ట్ గా ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ యుద్ధం అంతా అమెరికా వర్సెస్ ఇరాన్ గా డైవర్ట్ చేసి తను హిజ్బుల్లాని టార్గెట్ చేస్తున్నాడు, హిజ్బుల్లాని అటాక్ చేస్తున్నాడు. సో లెబనాన్ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా వేరే ఏదైనా జూమ్ ఉంటే తీసేయండి, డిస్కనెక్ట్ చేయండి. ఎస్ గిరిధర్ గారు చెప్పండి. జెస్ అది. సో అందుకని ఇది చేసినటువంటి వాళ్ళ టార్గెట్ ఏంటంటే కనుక కంప్లీట్ గా అమెరికాని నేను బరిలో దించేసి ఈ యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అన్నటువంటి యుద్ధాన్ని ఇరాన్ వర్సెస్ అమెరికా కింద కన్వర్ట్ చేసేసింది ఇజ్రాయెల్. వాళ్ళు స్మార్ట్ గా అమెరికా. సో మీ ఉద్దేశంలో ఇది ఏదో నెలలో 2 నెలల్లో ముగిసే యుద్ధం కాదు, కంటిన్యూ అవుతుందా ఉక్రెయిన్ రష్యా లాగా? నేను చెప్పాను కదా, ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ కి తెలియనప్పుడు మీకు నాకు ఎలా తెలుస్తుంది? డొనాల్డ్ ట్రంప్ బ్యాక్అవుట్ ఏమైనా అవుతారా? ఇంకా చాలు, మేము మా పర్పస్ సర్వ్ అయిపోయింది, మేము ఖమేనీని చంపేశామని చెప్పి ఆయన రిటర్న్ వచ్చేస్తారా? అట్లేమన్నా జరుగుతుంది? బ్యాక్అవుట్ సమస్య లేదు, ఎందుకంటే బ్యాక్అవుట్ అయితే కనుక ఇరాన్ అవుతుందా? ఇరాన్ అటాక్ చేస్తుంటే ఈయన బ్యాక్అవుట్ అవ్వగలడా? నేను ఈ రోజు యుద్ధం చేయలేదు అన్నాడు అనుకుందాం కాసేపు. మరుసటి రోజు వాళ్ళ షిప్పుల మీద వచ్చి వాళ్ళ డ్రోన్స్ వచ్చి పడ్డాయి, నాశనమే 5 మంది సైనికులు చనిపోతారు. ఏమవుతుంది అప్పుడు? మళ్ళీ రిటాలియేట్ చేయాలి కదా అతను. సో కాబట్టి ఈ యుద్ధం ఆపడం అనేది డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇది ఎప్పటికి ఎలా సమస్యకు పరిష్కారం వస్తుందని ఎవరు చెప్పలేదు. ఇరాన్ మాత్రం పెషెస్కియాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము క్షమాపణ కాదుగా, ఇదేమన్నాడు డొనాల్డ్ ట్రంప్, ఏమన్నాడు? కంప్లీట్ అన్కండిషనల్ సరెండర్ అన్న పదం వాడాడు. దానికి పెషెస్కియాన్ ఏమన్నాడు? సరెండర్ మర్చిపో, మా శవాలు మేము గోరీలోకి వెళ్ళిపోయినా కానీ మేము సరెండర్ అవ్వము, ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పాడు. ప్రతీకారం తీర్చుతాము. కానీ పక్క దేశాలన్నిటి క్షమాపణ కోరారు, కానీ మళ్ళీ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. అట్లేం యుఏఈ మీద, సౌదీ మీద, బహ్రెయిన్ మీద అటాక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. చేయడం తప్పే అన్నారు. క్షమాపణ కోరలేదు, ఇది అర్థం చేసుకోవాలి. క్షమాపణ కోరలేదు. ఏమన్నారంటే రిగ్రెట్ అన్నాడు. మీ సార్వభౌమత్వాన్ని మేము గౌరవిస్తాము, మీ మీద, మీ ఊర్లలో జరిగినటువంటి, మీ సివిలియన్స్ కి జరిగినటువంటి నష్టానికి మేము దుఃఖిస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేగాని క్షమాపణ కోరలేదు. దానికి సంబంధించి ఇంకేం చెప్పలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు అమెరికన్స్ కి మీరు స్థావరాలు ఇచ్చారు, అమెరికన్స్ కి మీరు మీ దేశంలో ఉండడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి మేము అమెరికన్ ఇంట్రెస్ట్ టార్గెట్ చేస్తాము. అమెరికన్ ఇంట్రెస్ట్ టార్గెట్ చేసేటప్పుడు మీకు కూడా దెబ్బలు తగలచ్చు.
మీ భూభాగం నుంచి మా మీదకి ఎటువంటి అటాక్ జరిగితే కనుక దానికి మేము రెస్పాండ్ అవుతాము, జరగనంత వరకు మేము మిమ్మల్ని ఏమి చేయము అని వాళ్ళు పెజెష్కియాన్ స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఉంది. ఎప్పుడు నిన్న పొద్దున ఒక అతి కిరాతకమైనటువంటి అటాక్ అమెరికా చేసింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే కాదు, ఒక వార్ క్రైమ్ కింద కూడా మనం పరిగణించాలి. అది ఏంటంటే కనుక కసిం అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంది ఇరాన్ లో. ఆ ఐలాండ్ లో ఉన్నటువంటి వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ మీద దాడి చేసింది అమెరికా. అది అది నాశనం, వాటర్ కూడా నీళ్లు కూడా దొరకకుండా 30 గ్రామాలకు ఈ రోజు నీళ్లు లేవు. ఇది ఎంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన ఇది. సో వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఉన్నాడో మన అరగాచి, అతను ట్వీట్ చేశాడు, మేము మొదలు పెట్టలేదు, దీని ప్రెసిడెంట్ మీరు సెట్ చేశారు, వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ మీరు కొట్టారు, మేము కొట్టలేదు, దీని పర్యవసానం విపరీతంగా ఉంటుంది స్టేట్మెంట్ ఇచ్చాడు. చెప్పిన 5-6 గంటల్లో బహ్రెయిన్ లో ఉన్నటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కొట్టారు. అది కూడా ఒక మచ్చుకి మాత్రమే వాళ్ళు ఒక చిన్న దీవి, చిన్న ప్లేస్ బహ్రెయిన్ కొట్టారు. అదే సౌదీ అరేబియాను కొట్టుంటే ఏమై ఉండేది, అదే దుబాయ్ ని కొట్టుంటే ఏమై ఉండేది. దుబాయ్ ఇంత పెద్ద పట్టణం, దాని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కొడితే కనుక అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికీ నీళ్లు ఉండవు. రియాద్ అయితే కనుక ఎక్కడో లోపల ఉంది, ఎడారి మధ్యలో ఉంది, 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి రియాద్ మొత్తం ఈ సముద్రం నీళ్లతోటే వాళ్ళు మొత్తం అక్కడంతా కూడా ఊరు నడుస్తుంది. దాన్ని కొడితే ఏమవుతుంది, 1 కోటి మంది పరిస్థితి ఏమవుతుంది నీళ్లు లేకుండా. కాబట్టి ఈ ఇరాన్ ఏంటంటే అమెరికా ఏం చేస్తుందో దానికి ఎస్కలేట్ చేస్తున్నారు. అమెరికా ఎవరు వెళ్ళాడు కొట్టమన్నారు ఫస్ట్. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు కాబట్టి నేను చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పిల్లల స్కూల్ మీద పడినటువంటి బాంబు 160 పైచులకు చిన్నపిల్లలు చనిపోయినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, మేము చేయలేదు, ఇరానే ఫైర్ చేసింది. ఇరాన్ ఫైర్ చేసిన దాంట్లో అది వాళ్ళకి దిశ ఏమీ లేదు కాబట్టి, దానికి డైరెక్షన్ లేదు కాబట్టి పొరపాటున వాళ్ళ స్కూల్ ఇదే పడింది అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ నెరేటివ్ యుద్ధంలో మరి సో ఎప్పుడు అవుతుందో ఎవరికే తెలియదు, ట్రంప్కే తెలియదు దీన్ని ఎట్లా ముగించాలి ఏందనేది అయితే తెలియదు. సో థ్యాంక్ యూ గిరిధర్ గారు. వెరీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి అంతర్జాతీయ సమాజానికి. సంబంధం లేని వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఇండియా. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ధర ఇవాళ $119 టచ్ అయింది. $60 ఉండే, దాదాపు డబుల్ అయింది. ఇప్పుడు $101 దగ్గర ఉంది. సో ఇది ఖమేనీని చంపిన తర్వాత అయిపోతుందేమో వారం 10 రోజుల్లో అనుకున్నారు, కానీ మళ్ళీ ఖమేనీ కుమారుణ్ణి ఇప్పుడు కంటిన్యూ అయినన్ని రోజులు ఇలాగే చమురు ధరలు పెరుగుతాయి, ఇలాగే ఆబ్వియస్లీ. ఎందుకంటే హోర్ముజ్ జలసంధిని మూసేస్తే ఇరాను ప్రపంచంలో 20% చమురు అక్కడి నుంచి వచ్చేది ఆపేస్తే కనుక 20% అంటే 1/5 ఆగిపోతే, ప్లస్ ఈ దేశాలు చమురు ప్రొడ్యూస్ చేసే దేశాలన్నిటి మీద ఇరాన్ మిసైల్స్ చేస్తుంటే, యుఏఈ కానీ సౌదీ కానీ, ఇరాన్ ఆల్సో స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఇరాక్ కానీ, తర్వాత ఈ దేశాలన్నీ కూడా బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, ఖతార్ కానీ, వీటన్నిటి మీద అటాక్ చేస్తుంటే, ఒకటి అక్కడ నుంచి నౌకలు వచ్చే మార్గం లేదు, ఆపేసింది. రెండవది అక్కడ ఉన్న ప్రొడక్షన్ అంతా కూడా ఆగిపోతుంది, ఖతార్, సౌదీ అరేబియా. సో దాదాపు 40 to 50%. ఇది కాకుండా మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వెనిజులానేమో ఇంకా అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, మొన్నటి వరకు మదురో చేతిలో ఉంది కాబట్టి. రష్యన్ ఆయిల్ ఏమో భారతదేశం కొనుగోలు చేయాలి, లేకపోతే చైనా కొనుగోలు చేయాలి, కానీ అమెరికా కొనుగోలు చేయదు, యూరోపియన్ యూనియన్ కొనుగోలు చేయదు. మేజర్గా అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండియా, చైనా, ఈ దేశాలు ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాయి. సో ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం ఇప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ తగ్గిపోయింది, అక్కడ నుంచి ఒక షిప్ కూడా రావట్లేదు. సో ఇది కంటిన్యూ అవుతే అల్టిమేట్గా ఏమవుతుంది, సప్లై అన్నది ఆగిపోతే ఏం జరుగుతుంది, రేట్స్ అదే విధంగా కంటిన్యూ అవుతాయి. రేట్స్ కంటిన్యూ అవుతే ఇండియా సఫర్ అవుతుంది. సో ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చింది అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య కొట్లాట మనకు ఎఫెక్ట్ అవుతుంది. సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ కావాలనుకుంటే ఇరాన్ మాత్రం సరెండర్ కావట్లేదు, ఇంకోవైపు ఇరాన్ పూర్తిగా సరెండర్ కావాలని ట్రంప్ అంటున్నారు. సో ఏం జరుగుతుంది అన్నది ట్రంప్ చేతిలో కూడా లేదు. ఇప్పుడు ఏదో వెనిజులా లాగా ఎత్తుకొచ్చేసాం, ఇరాన్ సుప్రీంని చంపేశామంటే అయ్యేటట్టు కనిపించట్లేదు. సో ఎంత ఎక్కువ రోజులు కొనసాగితే ప్రపంచానికి అంత నష్టం, భారతదేశానికి కూడా సఫర్ అయ్యే వాళ్ళు భారతదేశం కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో ఇది త్వరగా ముగియాలని అయితే మనం ఆశిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మూసీ
నది మీద మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి నిన్న ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఫండమెంటల్ గా ఆయిల్ అన్నది అమెరికా జారిపోతుంది. వెనెజువేలాలో ఉన్నటువంటి ఆయిల్ చైనా కొనుక్కుంటోంది, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటోంది, రష్యా నుంచి కొంటోంది, భారతదేశం కూడా కొంటోంది. ఈరోజు అమెరికా యొక్క కంట్రోల్ దాటిపోతోంది ఆయిల్. కాబట్టి వాళ్ళు ఆయిల్ మీద వాళ్ళు మళ్ళీ పట్టు సాధించాలి, అది వాళ్ళ ఫస్ట్ రిక్వైర్మెంట్. రెండవది వాళ్ళు వాళ్ళ యొక్క వెనెజులా ఆయిల్ అమెరికా గ్రిప్ లోకి వచ్చేసింది కదా, వచ్చేసింది అమెరికాలో వచ్చేసింది. కానీ దానికి వస్తాను, వెనెజులాకి వస్తాను నేను. అమెరికాలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని షేల్ గ్యాస్ అంటారు. షేల్ గ్యాస్ ఏమవుతుందంటే అది మామూలుగా ఇక్కడ గల్ఫ్ లో ఉన్నట్లు ప్రొడక్షన్ లాంటిది కాదు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక బావి తవ్వి దాన్ని ఒక డ్రిల్ కొట్టారంటే మీకు చమురు వచ్చేస్తుంది, దాన్ని మీరు అమ్మేసుకోవచ్చు. అమెరికాలో అలా కాదు, దాంట్లో చాలా ప్రెషర్ తోటి మీరు నీళ్లును తర్వాత ఒక విధమైనటువంటి మట్టి అది మీరు పంప్ చేయాలి. ఒక కన్నంలో నుంచి పంప్ చేస్తే ఇంకో కన్నం నుంచి మీకు వస్తుంది పైకి. కాబట్టి ఖర్చుతో కూడినటువంటి మినిమం $60 నుంచి $65 వాళ్ళ ఖర్చు అవుతుంది. అంటే వాళ్ళు $70 పై చిలుకు వాళ్ళు అమ్మితే కానీ వాళ్ళకి లాభాలు రావు వాళ్ళకి. కాబట్టి ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ లో వస్తాయేమో లాభాలు. ఇప్పుడు $70 $100 తెచ్చింది, అందుకనే చేశారు. అది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే కథనం అంతా మీకు అర్థమైపోతుంది. ఈ రోజు ఎందుకు పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థం చేసుకోవచ్చు. మినిమం $70-75 పర్ బ్యారెల్ వాళ్ళు అమ్మకపోతే వాళ్ళకి లాభాలు రావు. ప్రపంచంలో ఈ రోజు రష్యా $50-55 మనకు అమ్మింది, వెనెజువేలా $40-45 చైనాకు అమ్ముతూ ఉండింది. సో కాబట్టి ఇది దీనివల్ల వాళ్ళు చాలా నష్టపోయారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ ధరలను ప్రొడక్షన్ ని వాళ్ళ అధీనంలోకి తీసుకోవడానికి చేశారు. మనం చూస్తే కనుక అది యుక్రెయిన్ దోమ ఏమీ కాదు. వాళ్ళు మొత్తం ఆయిల్ రష్యా నుంచి ఆయిల్ కట్ చేయాలి అని గత ప్రభుత్వాలు ఆలోచన చేసింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఏం చేశాడంటే వ్లాడిమిర్ పుటిన్ తోటి మనం ఎందుకు కొట్టుకోవడం, ఎందుకు ఆయిల్ మన ఇద్దరం కలిసి డిసైడ్ చేద్దాం, ఆయిల్ ప్రైసెస్ అంతా మనమే డిసైడ్ చేద్దాం, ప్రొడక్షన్ మనమే డిసైడ్ చేద్దాం అని ట్రై చేశాడు మన వ్లాడిమిర్ పుటిన్ తోటి. దాంతో కూడా ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ట్రేడ్ అండ్ డీల్ ఓన్లీ డొనాల్డ్ ట్రంప్. సో అది అంత